హలో అండి, వెల్కమ్ టు విద్యా వస్త్రాలయ. విద్యాభారతి చిలుకల ఛానల్లోనే విద్యా వస్త్రాలయ కలెక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ రోజు మన కలెక్షన్స్ వచ్చేసి మార్కెట్లో 2000 నుంచి 2500 వరకు ఉండే కథాన్ శారీస్ అనేవి నేను మీకు మన బడ్జెట్ రేంజ్లో చూపించేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఇవి స్పెషల్గా కస్టమైజ్ చేయించిన శారీస్ అనమాట. ఒకసారి నేను కదండి చూపించే పర్ఫెక్ట్ కదండి. అసలు కలర్ కాంబినేషన్ కానీ బార్డర్ కానీ చాలా యూనిక్గా ఉంది. ఈ శారీయే కాదు, మనం చూసే కలర్స్ అన్నీ కూడా ఇంచుమించు ఒకేలా అనిపించినా కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి శారీకి మనకి బార్డర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. చూసారా, చాలా బాగుంది కదా. ఒకసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీకి ఎంత బ్యూటిఫుల్ షేడ్స్ చూసారా. చాలా అందంగా చక్కగా ట్రెడిషనల్ ఫంక్షన్స్కి, వెడ్డింగ్స్కి అన్నిటికీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇది కథాన్ బనారసి రంకాట్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అనమాట. మనందరికీ తెలుసు ఎంత ట్రెండింగ్ అనేది. చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి, నిజంగా చాలా చాలా సాఫ్ట్ ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉందండి. కంప్లీట్లీ హ్యాండ్ వీవ్డ్ శారీ అని చెప్పాలి. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకోవచ్చు బార్డర్ అనేది ఎంత క్లాస్గా ఇచ్చారు అనేది. చూసారా, ఎంత క్లాస్గా ఇచ్చేసారు కదా. చాలా చాలా బాగుందండి. ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి. చేస్తాను. అసలు చూసారా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్ ఫీలే నెక్స్ట్ లెవెల్ ఉందండి. అంత బాగుందన్నమాట. బార్డర్స్ అయితే ఎవ్రీ శారీకి మనకి చేంజ్ అయిపోతూనే ఉంటాయి అన్నమాట. అలాగే శారీ కలర్ కాంబినేషన్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. శారీ వచ్చేసి మనకి కథాన్ బనారసి రంకాట్ శారీస్ వస్తుందండి. సో ఇవన్నీ హ్యాండ్ వీవ్డ్ శారీస్ అనమాట. ఒకసారి నేను మీకు శారీ అంతా కూడా ఎలా ఉంటుందో చూపించేస్తాను. అద్భుతంగా ఉందండి శారీ అయితే మాత్రం. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. కంప్లీట్గా మనకి ఫెస్టివ్ వేర్ అని చెప్పచ్చు, లేకపోతే వెడ్డింగ్ సీజన్కి చాలా గ్రాండ్గా ఉంటాయన్నమాట. ఎంత బ్యూటిఫుల్ షేడ్ అంటే ఇది అసలు కంప్లీట్ మనకి రంకాట్ ప్యాటర్న్ అని ఎందుకు అంటాము అంటే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అనేవి మనకి శారీలో ఇంచుమించు కనిపిస్తూనే ఉంటాయి అనమాట. మైల్డ్గా రంకాట్ శారీస్ అనేవి ఎప్పుడు కూడా మనకి మైల్డ్ కలర్స్తో బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఒకసారి మనం శారీని కనుక దగ్గరగా చూసుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి శారీ. అసలు చాలా చాలా బాగుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగా రంకాట్ ప్యాటర్న్తో వచ్చేసి శారీలో 2 షేడ్స్ ఉన్నాయండి. షేడింగ్ విషయానికి వస్తే 2 షేడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మనకి గోల్డెన్ ఎల్లో కలర్ షేడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మనము క్రీమ్ వైట్ అంటాం కదండి. ఇక్కడ చూసినట్లయితే క్రీమ్ వైట్ కలర్ షైన్ అనేది ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అని చెప్పాలి. మనకి శారీకి అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ అంటాం కదా. సో ఇవన్నీ కూడా హ్యాండ్ వీవ్డ్ బుటీస్ అనే వచ్చేస్తుంది. బార్డర్లో మనం చూసుకున్నట్లయితే శారీకి మంచి పింక్ కలర్ అండి. మనకి మంచి మ్యాజెంటా పింక్ అంటాం కదా. సో మ్యాజెంటా పింక్ కలర్ బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఆ బార్డర్తో పాటు మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి కంప్లీట్లీ ఇదంతా కూడా ఇటు తిప్పి చూపిస్తాను, చూడొచ్చు చక్కగా. ఇదంతా కూడా చేత్తో నేసిన బార్డర్ అనమాట. ఇదంతా కూడా పట్టు కూడా సరిపోదండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి కంచి పట్టు బార్డర్ ఉంటుంది కదా, సేమ్ అలా వచ్చేసి అసలు మనకి నార్మల్గా చెప్తున్నాను శారీస్కి ఇలాగా పట్టు బార్డర్స్ అనేవి ఇలా కడ్డీ బార్డర్స్ రావడం అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ చూసారా మ్యాంగోస్ అండి, మ్యాంగో డిజైన్తో వీవింగ్ అనేది కంప్లీట్ ఎంత చక్కగా అందంగా వచ్చేసిందో చూసారా. ఇక్కడ చూసినట్లయితే మనకి పెద్ద మ్యాంగోస్ వచ్చేసాయి. ఇంకా దానితో పాటు చిన్న చిన్న మ్యాంగోస్ అనేవి వచ్చేసి బార్డర్ అనేది చాలా హైలైట్ అయిందనమాట. మనకి పైన కూడా 2 ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చేస్తారనమాట. సో ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంటుంది, పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూపించేస్తాను. చాలా బాగుందండి, చూడడానికి కూడా అంత అందంగా ఉందన్నమాట. చాలా అందంగా ఉందండి, నిజంగా చక్కగా ఉందనిపిస్తుంది. కట్టుకుంటే కూడా అంతే అందంగా ఉంటుంది. అసలు వీవింగ్ అనేది కూడా ఎంత నీట్గా చేశారు తెలుసా అండి. చాలా నీట్గా చేశారండి వీవింగ్ అంతా కూడా. అసలు మనకి చూస్తేనే
ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అంత నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట. సో ఆల్ ఓవర్ శారీ అనేది మనకి ఇలా వస్తుందండి. అంటే రంకాట్ అని ఎందుకన్నానంటే మనం ఒక సైడ్ చూసినప్పుడు లైట్ పింకిష్ షేడ్ వస్తుంది, ఇంకొక సైడ్ చూసినప్పుడు లైట్ బ్లూ షేడ్ వస్తుంది. సో అన్ని కలర్స్ ఒక్కొక్కసారి లైట్ లెమన్ ఎల్లో కనిపిస్తుంది అనమాట. సో అన్ని కలర్స్ అనేది కవర్ అవుతాయి. చాలా యూనిక్ ప్యాటర్న్ అండి. ఓకేనండి, ఎందుకంటే ఇది స్పెషల్గా మనం అంటే నేను కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి కస్టమైజ్ చేయించాను అనమాట. సో చాలా బాగుంది. ఒకసారి పళ్ళు ఎలా వస్తుంది, బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూసేద్దాం. అద్భుతంగా ఉండండి నిజంగా, చాలా ట్రెడిషనల్గా అండ్ మనకి స్టైలిష్గా వేసుకోవాలని వేసుకోవచ్చు, కానీ ట్రెడిషనల్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. మనకి ఈ వెడ్డింగ్ సీజన్స్ కానీ ఫెస్టివల్స్కి కానీ టెంపుల్స్కి మనం రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. ఎంత బాగుందండి చూడడానికి కూడా. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే పళ్ళు అనేది చూసారా, అసలు మనకి ఎంత ట్రెడిషనల్గా గ్రాండ్గా అనిపిస్తుందో. మనకి ఇక్కడంతా కూడా గోల్డెన్ జరీ ఇచ్చేసారు. ఆ తర్వాత పింక్ కలర్ అండి, ఇది మనకి ఆనియన్ పింక్ కలర్ ఉంటుంది కదండి, ఆనియన్ పింక్. అసలు ఇదంతా కూడా పక్కా ట్రెడిషనల్గా ఇచ్చేసారండి. చాలా బాగుందండి శారీకి మనకి ఇలాగా. ఒకసారి బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను. చూసే కొద్ది చూస్తూ ఉండాలనిపిస్తుందండి నిజంగా. మనం అసలు వేలు పెట్టుకొని పట్టు శారీస్ కూడా ఆగవన్నమాట. అంతే అండి. కథాన్ అనగానే నాకు అసలు చాలా బాగుంటుందని తెలుసు, కానీ ఇంత ఫ్యాబ్రిక్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఎంత సాఫ్ట్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. చాలా లైట్ వెయిట్ కూడా ఉందన్నమాట. ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను. నిజంగా మాటలు లేవండి, అంత బ్యూటిఫుల్ షేడ్ అని చెప్పాలి. అసలు మనకి ఆనియన్ పింక్ కలర్ అంటాం కదండి, ఆనియన్ పింక్ కలర్ మీద మనకి ఇలాగా ఇక్కడ మీకు కనిపిస్తుందా డ్యూయల్ టోన్ అనేది గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేసి అద్భుతంగా ఉందని చెప్పాలండి. చాలా బాగుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు హ్యాండ్ వీవ్డ్ అని నేను ఎందుకు అన్నానంటే ఎందుకేనండి, చాలా చాలా బాగుంది కదండి. శారీ వచ్చేసరికి అసలు పళ్ళు కానీ బ్లౌజ్ కానీ శారీ మొత్తానికి కానీ పెట్టడానికి పేరు లేదండి, అంత అందంగా ఉంది. మార్కెట్లో మనకి రంకాట్ ప్యాటర్న్ వచ్చేసరికి అది కూడా కటాన్ అంటేనే జనరల్గా మనకి అరౌండ్ 2000 ఉంటుందండి. ఇంకా రంకాట్ ప్యాటర్న్ వచ్చేసింది హ్యాండ్ వీవ్డ్ అంటే మాత్రం 2000 నుంచి 2500 వరకు తక్కువలో తక్కువ ఉంటుంది. సో శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 1400 రూపీస్ పడుతుందండి. ఓకేనా అండి. సో మీకు ఏ కలర్ నచ్చినా కూడా మన వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను, స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అసలు శారీ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. సో చక్కగా మనకి సమ్మర్ సీజన్స్లో చాలా పెళ్ళిళ్ళు వస్తాయండి, అప్పుడు మనకి ఇలాంటి శారీస్ కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే మనకి ఇదనమాట. కలర్స్ చూస్తుంటేనే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అండి. ప్యాటర్న్ అంత బాగుందనమాట. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే నిజంగా ఫీల్ అయితేనే ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది తెలుస్తుంది. మనం చక్కగా చూస్తే కూడా అర్థమైపోతుందండి ఎంత మంచి సాఫ్టెస్ట్ ఫ్యాబ్రిక్ అనేది. జనరల్గా కథాన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్యాబ్రిక్ అనేది ఎంత బాగుంటుంది అనేది. ఒక్కసారి మనం శారీ కలర్ కాంబినేషన్ చూసేద్దాము. శారీకి మనకి ఇలాగా లైక్ ఎట్లా అంటారంటే మనకి రామా బ్లూ అంటారు కదా, లైట్ యాష్ రామా బ్లూ కలర్తో పాటు ఇలా ఆరెంజ్ కలరు, తర్వాత లైట్ గ్రీన్ కలరు, ఇవన్నీ కలిపి వచ్చేసింది అనమాట. శారీలో 2 షేడ్స్ అనేది మనకు వస్తుంది. ఒకటి గోల్డెన్ ఎల్లో కలర్, ఇంకా తర్వాత క్రీమ్ వైట్ కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో లైటింగ్స్లో ఇట్లాగా ఫెస్టివల్స్ అప్పుడు బాగా రెడీ అయ్యి కట్టుకున్నప్పుడు ఈ శారీ మాత్రం చాలా అందంగా ఉంటుందండి. మనం ఇక్కడ గమనించవచ్చు, ఇది ప్రతి శారీకి మనకి బార్డర్ కలర్ చేంజ్ అనేది ఉంటుంది, లేదా బార్డర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇలాగా మంచి రామా బ్లూ కలర్ అనేది బార్డర్ అనేది వచ్చేసిందండి. సో పైన కూడా మనకి ఇలా 2 ఇంచెస్ బార్డర్ అనేది వచ్చేసింది అనమాట. ఏదైతే మ్యాంగో వీవింగ్ జరీ వచ్చేసిందో నా ఫేవరెట్ అండి. అట్లా వస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి శారీ ఓవరాల్గా ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఎంత చక్కగా ఉంది తెలుసా అండి, చాలా డీసెంట్గా క్లాసీగా అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా శారీ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. ఆ ఆరెంజ్ కూడా
ఎలా ఉందంటే మ్యాంగో ఆరెంజ్ ఉంటుంది కదా, బాగా పండిపోతే మ్యాంగో ఉంటుంది కదా, అప్పుడు మనకు ఆ కలర్ అనేది వస్తుంది. ఆ కలర్ కాంబినేషన్తో ఉందన్నమాట. చూస్తే మనం క్లియర్గా అర్థమైపోతుంది ఎంత బాగుంది అనేది. ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూపించేస్తాను. అందంగా ఉందండి, చాలా అందంగా ఉంది. నిజంగా మనకి పట్టు శారీస్ కూడా ఎంత గ్రాండ్ లుక్ ఇవ్వవేమో అనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. సో ఒక్కసారి మనం కలర్ కాంబినేషన్ అనేది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది. కంప్లీట్ ట్రెడిషనల్ వైబ్స్ ఇస్తుందండి శారీ అనేది. ఇంకొక విషయం కూడా అండి, మనం ఈ శారీ కట్టుకున్నప్పుడు మనమే యూనిక్గా కనిపిస్తాము, అంత బాగుంది. మధ్యలో మనకి ఇలా బుటీస్ ఇవ్వడం అనేది కూడా అంత చక్కగా నీట్గా అందంగా ఇచ్చారు. శారీ ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉందండి. ఒకసారి నేను మీకు బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూపిస్తాను. శారీ అనేది మనకి ఓన్లీ డ్రై వాష్ చేయాల్సి ఉంటుందండి. పట్టు శారీస్ మనం ఎలా అయితే యూస్ చేసుకుంటామో సేమ్ ఇవి కూడా అలాగే యూస్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎప్పటికీ అలానే ఉంటాయండి. మనం పట్టు శారీస్లో మనం యూజ్ చేసే విధానం బట్టే కదా అవి కూడా ఉంటాయి. సో ఇవి కూడా అలాగే అండి. వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి డ్రై వాష్ ఉంటుంది, లేదా వాష్ చేసుకోకూడదు మనం డ్రై వాష్ అనుకున్నప్పుడు తీసేసి మనము అట్లా ఆరబెడతాం కదా, అట్లా ఆరేసేసేయండి సరిపోతుంది. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు బ్లౌజ్ అనేది కూడా చూపిస్తాను. ఎంత బాగుంది తెలుసా అండి బ్లౌజ్ వచ్చేసి. నాకు మహానటి మూవీ గుర్తొస్తుందండి. ఇలాంటి కలర్స్ అన్ని షేడ్స్ అన్నీ చూసినప్పుడు మనం ఆ మూవీలోని ఎంత బ్యూటిఫుల్ కలర్ షేడ్స్ అనేవి చూస్తామో, మనకి రామ బ్లూ కలర్లోనే యాష్ కలర్ కలుస్తుందండి. బూడిద రంగు కలిస్తే రెండు ఒక డిఫరెంట్ కలర్ అనేది వస్తుంది కదా. సో అలాంటి బ్యూటిఫుల్ కలర్కి మనకి ఇలా గోల్డెన్ ఎల్లో కలర్ అనేది షేడ్ వస్తుంది అనమాట. మనం దగ్గరగా చూసుకుంటే క్లియర్గా కలర్ షేడ్ అనేది ఏంటో నాకు అర్థమైపోతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి, చాలా చాలా బాగుంది. కథాన్ అంటేనే చక్కగా మనకి ఇలాగా లైన్స్ ప్యాటర్న్లో భలే వస్తుంది అనమాట. సో ఈ శారీ ఈ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది. ఈ స్ట్రైప్స్ ఏవైతే వచ్చినాయో మనకి శారీకి ఇలా చక్కగా లైన్స్ ఏవి వచ్చాయో పళ్ళుకి గ్రాండ్ లుక్ అనేది ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ శారీ కూడా చూసేద్దామండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేసి టెంపుల్ బార్డర్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. కలర్ కాంబినేషన్ చూస్తారా ఎంత బాగుందో. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీకి మనకి శారీలో గ్రీన్ కలర్ షేడ్ ఉందండి. నెక్స్ట్ మనకి మెరూన్ కలర్ షేడ్ ఉంది. సో 3 కలర్స్ కలిపి మనకి 3 కలర్స్ కలిపి రంకాట్ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట. కానీ శారీ అనేది మనం వేర్ చేసినప్పుడు మంచి గోల్డెన్ ఎల్లో షేడ్తో పాటు ఈ రంకాట్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది. మనకి బార్డర్ చూసుకున్నారా, ఇక్కడ మనం బార్డర్ చూస్తే ఎంత అందంగా టెంపుల్ బార్డర్ ఇచ్చేసారు కదా. మెరూన్ కలర్ బార్డర్ మీద మనకి ఇలా చక్కగా టెంపుల్ బార్డర్ అనేది ఇచ్చేసారు. శారీకి హైలైట్ వచ్చేసి మనకి ఇలా బుటీస్ ఏనండి, వీవింగ్ బుటీస్ వచ్చేసాయి. పైన కూడా మనం చూసుకోవచ్చు చక్కగా ఇలాగ టెంపుల్ స్టైల్ బార్డర్ అనేది వచ్చేసింది అనమాట. సో ఓవరాల్గా శారీ ఎలా ఉంటుందని చూపించేస్తాను. చాలా అందంగా ఉందండి నిజంగా, అంత బాగుంది. చూస్తూ ఉండే కొద్ది చూడాలనిపిస్తూనే ఉంది, అంత బాగుందనమాట. ఓవరాల్గా శారీ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. ఒకసారి నేను మీకు పళ్ళు బ్లౌజ్ కూడా చూపించేస్తాను. భలే ఉందండి నిజంగా, అందంగా అనిపిస్తుంది. కొన్ని శారీస్ మనం చూడగానే అబ్బా అనిపిస్తాయి అనమాట. సో ఈ శారీస్ అన్నీ కూడా అలా అనిపిస్తాయి చూడగానే. సో మనకి ఇలాగ టెంపుల్ స్టైల్ బార్డర్ వచ్చేసి ఇంకా హైలైట్ అయిపోయింది అనమాట శారీ అనేది. సో పళ్ళుతో పాటు మనకి ఇలా శారీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేస్తాను. సో మనకి బ్లౌజ్ వచ్చేసి చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసింది, చాలా బాగుందండి. అంటే ఒక డిఫరెంట్ కలర్ షేడ్ వస్తుంది మనకి. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూసారా మెరూన్ కలర్ షైన్ వచ్చింది, అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ షైన్ వచ్చేసింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు మనకి బ్లౌజ్ అనేది. వెనుక చూసారా ఆ వీవింగ్కే మనం చెప్పచ్చండి ఎంత బ్యూటిఫుల్ వీవింగ్ అనేది, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి మనకి శారీకి బ్లౌజ్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. శారీలో ఏ కలర్ అయితే మనకి ఎక్కువ హైలైట్ అవుతుందో అలాంటి బ్లౌజే ఇచ్చేస్తారనమాట. సో ఇప్పుడు శారీ అనేది ప్రైస్ వచ్చేసి మనకి 1400 అంటే 1400 పడుతుందండి. సో ప్రైస్ అనేది ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేస్తున్నానండి, ప్రతి ఒక్క వీడియోలో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో శారీ వచ్చేసి డ్రై వాష్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ శారీ అనేది చూపించేస్తాను.
ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్. టచ్ చేసే కొద్ది టచ్ చేయాలనిపిస్తుంది, అంత సాఫ్ట్గా ఉందన్నమాట. సో మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది కదండి. మనకి మొత్తం శారీ మీద ఇలాగా యాష్ కలర్తో పాటు రస్ట్ కలర్ అంటాం కదండి, రస్ట్ రెడ్ కలర్ అంటాం కదా, ఆ కలరు ప్లస్ మనకి క్రీమ్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. శారీ హైలైట్ అవ్వడం మాత్రం అన్ని శారీస్లో కూడా మనకి గోల్డెన్ షేడ్ అనేది ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. అండ్ క్రీమ్ వైట్ కలర్ అనేది కూడా హైలైట్ అవుతుంది. బార్డర్ చూస్తారా చక్కగా మనకి ఇట్లాగా టెంపుల్ స్టైల్ కడీ బార్డర్ అనేది ఇచ్చేసి ఇక్కడంతా కూడా మనకి మ్యాంగో వీవింగ్ జరీ ఇచ్చేసారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన కూడా మనం చూడొచ్చు చక్కగా మనకి కడీ బార్డర్ అనేది కంచిపట్టు బార్డర్ అనేది ఇచ్చేసారనమాట. సో శారీ వచ్చేసి కటాన్ బనారసి రంకాట్ శారీస్ అండి, ఓకేనా. సో శారీ మొత్తం ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి, చాలా అందంగా ఉంది. నాకు మ్యాంగో జరీ ఏదైతే వచ్చిందో బార్డర్లో చాలా నచ్చింది. అసలు బార్డర్లో అలా చేయడం అనేది చాలా కష్టమైన పని అండ్ చాలా గ్రేట్ అండి ఆ వర్క్ చేయడం కూడా. సో ఇలా వస్తుంది శారీ అనేది. సో మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూపించేస్తాను. నిజంగా అద్భుతమైన శారీస్ అని చెప్పాలండి. అక్కడి నుంచి చూస్తే నాకు క్రీమ్ వైట్ కలర్ అనేది కనిపిస్తుంది, ఇక్కడి నుంచి చూస్తే ఏమో మనకి గోల్డెన్ ఎల్లో కలర్ అని కనిపిస్తుంది. ఇంత బ్యూటిఫుల్గా శారీని ఎలా చేయగలుగుతారా అనిపిస్తుందండి. నిజంగా అంత బాగా చేశారనమాట చీర అనేది. అండ్ దట్టు మనకి ఇలాగ కొంగుకు రావడం అనేది హైలైట్ అనమాట. ఎప్పట్లోనో వచ్చేదండి, మళ్ళీ ఇలాగా అది కూడా కింద వరకు మాత్రమే బార్డర్ అనేది వచ్చిన ఇట్లా పళ్ళుకు అనేది వచ్చినప్పుడు చివర వేలాడ దగ్గర అందంగా కనిపిస్తుందండి. పళ్ళు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో మనకి ఓవరాల్గా శారీ ఇలా ఉంటుంది, పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ అనేది ఏ కలర్లో వస్తుందో చూపించేస్తాను. నిజంగా నిజంగా ఎంత బాగుందండి. ఒకసారి దగ్గరగా వచ్చి చూడండి ఎంత బాగుంది. శారీకి మనకి బ్లౌజ్ అనేది చాలా చాలా బాగుంది. శారీలో మనకి ఏదైతే రస్ట్ రెడ్ కలర్ అనేది మనకి రంకాట్ ప్యాటర్న్ వచ్చిందని చెప్పాను, అలానే ఇచ్చేసారండి. చాలా అందంగా ఉంది. బ్లౌజ్ కుట్టించుకొని శారీ వేసుకున్నప్పుడు ఉంటుందండి, అద్దరిపోతుంది. అసలు మనం ఏం వేసుకున్నా మెడలో వేసుకోకపోయినా, లైక్ ఎట్లా అంటే నేను చెప్తున్నాను, పెద్ద పెద్ద హారాలు వేసుకోకపోయినా కూడా చాలా అందంగా ఉంటుంది. ఒకసారి మనకి పళ్ళుతో పాటు పెట్టండి, శారీ కలర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నేను సెండ్ చేయడానికి కూడా. సో ఇది వచ్చేస్తుంది అనమాట. మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చేస్తున్నాం. ఎంత బాగుంది తెలుసా అంటే నిజంగా మన దగ్గర పట్టు బ్లౌజెస్ చాలా ఉంటాయండి. సో అలాంటివి మనము ఎక్కువ వర్క్ చేయించుకుంటూ ఉంటాం కదా, ఆ బ్లౌజెస్ స్పీడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. నిజంగా ఎంత బాగుందంటే చూస్తున్న కొద్దీ నాకే ఆశ్చర్యం ఉందండి. అన్ని కలర్స్ మైల్డ్గా ఒక్కొక్కసారి మనం చూసినప్పుడు బాగుంది చూడాలి అనిపిస్తుంది కదా, అలాంటి కలర్స్ అనమాట. లైవ్లో చూస్తున్నాను కాబట్టి నాకు అంత మంచి ఫీల్ వస్తుంది. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే మాత్రం శారీకి మనకి ఇక్కడ మనం డ్రామా గ్రీన్ అంటాం కదండి, అది కూడా మైల్డ్గా ఇచ్చేసి రస్ట్ ఐరన్ కలరు, నెక్స్ట్ ఇంకా కూడా యాష్ కలర్ అంటాం కదండి, యాష్ కలర్ ఇచ్చేస్తారు. శారీ బాడీ పార్ట్ అంతా కూడా అలా వస్తుంది. కింద మనం చూసినట్లయితే మంచి క్రిమిషన్ కలర్ అండి, మంచి క్రిమిషన్ కలర్ వచ్చేసింది అనమాట. సో అలా ఇక్కడ మనకి ఇలా కడీ బార్డర్ అనేది, కంచి కడీ బార్డర్ అనేది వచ్చేసి మ్యాంగో డిజైన్, మ్యాంగో వీవింగ్ జరీ అనేది వచ్చేసింది అనమాట. బార్డర్స్ హైలైట్ అండి శారీలో. శారీస్ అన్నీ కూడా ఇలాంటి శారీస్ అనేవి మనకి చాలా రేర్గా దొరుకుతాయి. అండ్ యూనిక్ ప్యాటర్న్స్ అని కూడా చెప్పాలండి. ఎప్పుడు మనం చూస్తే వీవింగ్ రావడం, అంటే లైక్ ఎట్లా అండి శారీ మొత్తం డిజైన్ రావడం, ఇలాంటి శారీస్ చూస్తుంటాము. కానీ శారీని చూడండి యూనిక్ పీసెస్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి అనమాట. మనకి పైన కూడా ఇలాగా 2 ఇంచెస్ బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఓవరాల్ శారీ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో టచ్ చేసే కొద్దీ చేయాలనిపిస్తూనే ఉందండి, అంత సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. వేర్ చేసినప్పుడు కూడా మనం వేసుకున్నప్పుడు కూడా అంత మంచి కంఫర్ట్నెస్ ఇస్తుంది అనమాట శారీ అనేది. సో మనకి శారీ చూడడానికి ఇలా ఉంటుందండి, భలే ఉంది కదండి. క్రిమిషన్ కలర్ కూడా చాలా బాగుంది, బార్డర్ అనేది బాగా హైలైట్ అయింది. ఒకసారి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో చూసేది. ఎంత బాగుంది కదండి, నిజంగా చాలా బాగుంది. లుక్ కట్టుకున్న తర్వాత అయితే అద్దరిపోతుంది అనమాట. సో పళ్ళు అనేది
ఇట్లా స్ట్రైప్స్ లాగా రావడం అనేది చాలా అందంగా ఉంటుంది. ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేస్తాను. సూపర్గా ఉందండి, నిజంగా అదే పోయిందని చెప్పాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కదా, అసలుకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి. సో ఇది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లాస్ట్ సారీ చూసేద్దాం. అది కూడా ఈ బోర్డర్ కూడా చాలా హైలైట్ చేశారండి, చాలా బ్యూటిఫుల్గా హైలైట్ చేశారనమాట. ఒకసారి నేను చూపించేస్తాను. కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకుంటే రస్ట్ కలర్ వచ్చేసింది, మనకి గ్రీన్ కలర్ వచ్చేసింది, ఆ తర్వాత పెసర పచ్చ కలర్ అంటాం కదండి, ఆ 3 కలర్స్ హైలైట్ అవుతుంది అనమాట. శారీలో మనకి గోల్డెన్ ఎల్లో కలర్, నెక్స్ట్ గ్రీన్ వైట్ కలర్ 3 కూడా హైలైట్ అవుతాయి అనమాట. బార్డర్ చూసుకున్నట్లయితే ఎంత నీట్గా చేశారండి అసలు. ఇక్కడంతా కూడా మనకి ఇలాగా ఒత్తులు అంటాం కదండి, మనం దీపాల లాగా ఇచ్చేసి తర్వాత చెక్స్గా చాలా అందంగా ఇచ్చేసి, ఇక్కడ చూడండి మనకి చక్రాల లాగా రౌండ్స్ లాగా ఎంత అందంగా ఇచ్చేసారంటే నిజంగా చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు, అంత మంచి బార్డర్ ఇచ్చేసారనమాట. సో పైన కూడా మనకి సేమ్ కింద ఏదైతే బార్డర్ ఇక్కడ చెక్స్ బార్డర్ ఇచ్చేసారో అలాగే ఇచ్చేస్తారు. ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దాం. చాలా అందంగా ఉందండి. మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేటప్పుడు మనకి ఇలాగ పళ్ళు కలర్ అనేది మెన్షన్ చేయండి క్లియర్గా, అప్పుడు నాకు అర్థమవుతుంది, నాకు క్లియర్గా డిఫరెన్స్ నేను గమనించగలరు. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి చూసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాము అనిపించినప్పుడు మాత్రం నాకు బార్డర్ కలర్స్ అనేది మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఓకేనా అండి. మనకి ఇలా చక్కగా చాలా అందంగా వచ్చేసింది అనమాట శారీ అనేది. ఒకసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దాం. సో శారీ అయితే మనకి ఇలా వచ్చేస్తుందండి, చాలా బాగుందండి. ఏ చీరకి ఆ చీరకి పళ్ళు అనేది ఆ బార్డర్ అనేది అంత గ్రాండ్గా వచ్చేస్తుంది అనమాట. లుక్ అనేది కూడా చాలా బాగుంది. ఒకసారి బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా నేను మీకు చూపించేస్తాను. ఒక్కసారి దగ్గరగా చూడండి. బ్లౌజ్ అనేది చాలా అందంగా ఇచ్చేసారండి, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. చాలా చాలా బాగుందండి. సో ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. సో శారీ ప్రైస్ వచ్చేసి మనకి 1400 రూపీస్ పడుతుంది. చక్కగా ఈ ఫెస్టివల్ సీజన్కి వెడ్డింగ్స్ కానీ చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. అంతే గ్రాండ్ లుక్ ఇస్తుంది. నిజంగా పట్టు శారీస్ కూడా సరిపోవండి. శారీస్కి వచ్చేసి మనకి ఖతాన్ బనారసి రంకాట్ శారీస్ అనమాట. సో ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ చేయండి, మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ప్లీజ్ విద్యాభారతి చిలుకలు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. సో ఎంత బ్యూటిఫుల్ శారీ కదా అండి. నిజంగా ఎలాంటి ఫంక్షన్స్కైనా, ఎలాంటి చిన్న చిన్న ట్రెడిషనల్ ఫంక్షన్స్ నుంచి పెద్ద గ్రాండ్ వెడ్డింగ్స్ దాకా కూడా సూపర్గా సెట్ అవుతుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ అనేది. చక్కగా శారీ అంతా కూడా మనకి ఇలాగా హ్యాండ్ వీవింగ్ వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు మనం, హ్యాండ్ వోవెన్ శారీ అనొచ్చు, హ్యాండ్ వీవ్డ్ శారీ అనొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ప్రతి శారీకి మనం చూసినట్లు బార్డర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది, కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి. శారీ వచ్చేసరికి మనకి ఖతాన్ బనారసి రంకాట్ శారీ అనమాట. అసలు చూడొచ్చు ఎంత యూనిక్గా ఉంది శారీ అనేది. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఫ్యాబ్రిక్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంది తెలుసా అండి. ఒక్కసారి మనం దగ్గరగా వచ్చి చూసినట్లయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పళ్ళు కానీ మనకి పళ్ళు చూసారా, పళ్ళు కూడా ఎంత గ్రాండ్గా ట్రెడిషనల్గా వచ్చేసిందో. చాలా ట్రెడిషనల్గా ఉందన్నమాట. చక్కగా అసలు మనము ఫెస్టివల్స్కి, వెడ్డింగ్స్కి కట్టుకున్న, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కట్టుకున్నా కూడా ఒక మంచి గ్రాండ్ లుక్ వస్తుందండి. సో ఎవరికి ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి మనకి 1400 రూపీస్ మాత్రమే పడుతుందండి. జనరల్గా మనకి ఖతాన్ శారీస్ అనేది 2000 నుంచి 2500 రూపీస్ వరకు ఈజీగా ఉంటాయండి. దట్టు మనకి ఇలాగా స్పెషలీ కస్టమైజ్డ్ అండి. ఇవి మాత్రం
నేను డిఫరెంట్ బార్డర్స్ ఉండేలాగా కస్టమైజ్ చేయించాము మనము. సో అందుకని నేను చెప్తున్నాను, టై అండ్ డై ప్యాటర్న్స్ కానీ ఇలా రంగ్ కార్డ్ ప్యాటర్న్స్ కానీ కొంచెం నాకు డిఫరెంట్గా కావాలని చెప్పేసి నేను కస్టమైజ్ అప్పుడప్పుడు చేపిస్తూ ఉంటాను అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్యాబ్రిక్ ఎంత ఫ్లోయిగా ఉందో కూడా మీరు చూడొచ్చు. చాలా సాఫ్ట్ ఉందండి. కతాన్ ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉందంటే చాలా బాగుంది. సో 1400 రూపీస్ పడుతుంది. మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా బెస్ట్ ప్రైస్కి వచ్చేస్తుందండి. లైట్ వెయిట్ కూడా ఉంది. చక్కగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ టు క్యారీ. అస్సలు లైట్ వెయిట్ ఉంది, హెవీ ఫీల్ అనేది లేదు. సో ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ప్లీజ్ విద్యా భారతి చిలుకలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.